రాయలసీమకు నిజమైన ద్రోహి జగనేనని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి విమర్శించారు. రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో రాయలసీమ ప్రాంత ప్రజలకు తెలుసునని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన పేరుతో సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించారా లేదా అభివృద్ధి చేశారా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో రాయలసీమలో జల ప్రాజెక్టులు గోరుకల్లు, అవుకు రిజర్వాయర్, తెలుగంగా ప్రాజెక్టు, అవుకు రిజర్వాయర్ నుంచి కడపలోని గండికోట రిజర్వాయర్కు నీరు తరలించిన ఘనత చంద్రబాబుదిగా పేర్కొన్నారు. పిన్నాపురంలో సోలార్ ప్రాజెక్టు, కడపలో ఉక్కు పరిశ్రమ, ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్, విమానాశ్రయం వంటి అభివృద్ధి పనులు వారికి కనిపించలేదా అని విమర్శించారు. అయితే రాయలసీమలో అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ పాలనా సమయంలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని వైసీపీ నాయకులు కొనియాడడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. అయితే రాయలసీమలో అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ పాలనా సమయంలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని వైసీపీ నాయకులు కొనియాడడం సిగ్గుచేటుగా విమర్శించారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వ పాలన 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారో రాయలసీమ ప్రజలకు తెలియజేసే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని మండిపడ్డారు. రాయలసీమలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ రాజకీయంగా తమ ఉనికిని కోల్పోతారనే భయంతో తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితబోధ చేశారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.